గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనమాట. పార్ట్ 1 జువాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. ఇన్ దిస్ లెసన్ మెయిన్ పాయింట్స్: న్యూట్రియన్స్, ద ప్రాసెస్ బై విచ్ an organisms assimilate food and uses it for growth and maintenance. Protein, building blocks of life, which are polymer chains made of amino acids linked together by peptide bonds. Prokaryote, single-celled organisms that lack membrane bond nucleus. Eukaryotes, organisms whose cells contain a membrane bond nucleus and other complex membrane bond cell organelles. Glycogen, it is a polysaturated that is the principal storage of glucose in animal cells, analogs to starch in plants. Chordata, a phylum which includes animals showing notochordate at some stage in life cycle. Phylogen, the evolutionary history of an organism. Analogs character, they denote similarity in function without necessary anatomical similarity. Wings of birds, butterflies. Associative mating, it is selective mating, non-random mating within their population. Tissue, a group of cells of similar origin that perform a similar function. Halogenic, it is a method of nutrition that involves ingestion of liquid or solid organic material. Centinofera, an invertebrate phylum of animals which are commonly called comb jellies. Spiral cleavage, it is a characteristic of the protostomes in which plants of cells divisions are diagonal to the vertical axis, polar axis of the embryo. ఇది ఫ్రెండ్స్ జువాలజీకి సంబంధించి డైవర్సిటీ ఆఫ్ ఇన్ లివింగ్ వరల్డ్. ఇన్ దిస్ లెసన్ మెయిన్ పాయింట్స్: న్యూట్రిషన్ అంటే ఇది తెలుగు చూద్దాము. ఆహారము, ఒక జీవి ఆహారాన్ని సమీకరించి పెరుగుదల మరియు నిర్వహణ కోసం ఉపయోగించే ప్రక్రియ ఇది న్యూట్రిషను. తర్వాత ప్రోటీన్ అంటే పోషక పదార్థాలు. పెప్టైడ్ బాండ్లు అంటే మన ఏ జీవి శరీరంలో అయినా జరిగేటటువంటి సైకిల్ అనమాట ఇది. ఈ పెప్టైడ్ బాండ్ల ద్వారా అంటే అవి ఆహారాన్ని సంశ్లేషణ చేసుకుని అమైనో ఆమ్లాలతో అవి ఒక గొలుసులుగా ఏర్పడి అవి వాటి యొక్క లైఫ్లో బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఏర్పరచుకుంటాయి అని చెప్తున్నారు. తర్వాత ప్రొకారియోట్స్ అంటే ఇవి కేంద్రకం స్పష్టంగా కలిగి ఉన్న జీవులు అనమాట. ఇవి కణం యొక్క న్యూక్లియస్లో ఇంతవరకు అంటే కణత్వచాల సెల్ అని అంటూ ఉంటారు. సెల్ ఆర్గానిజమ్స్ కలిగి ఉంటాయి ఇవి ప్రొకారియోట్స్ అంటే. యుకారియోట్స్ వచ్చేసరికి ఇవి ప్రొకారియోట్స్ అనేసరికి ఇవి కేంద్రక పూర్వజీవులు లేక కేంద్రక కణాలు అనే జీవులు అంటే కేంద్రకం ఉండే అటువంటి జీవులు అని అర్థము. యుకారియోట్స్ వచ్చేసరికి కేంద్రకం స్పష్టంగా, ఇవేమో కేంద్రక పూర్వజీవులు. ప్రొకారియోట్స్ ఏమో కేంద్రక పూర్వజీవులు. యుకారియోట్స్ వచ్చేసరికి కేంద్రకం స్పష్టంగా కలిగి ఉన్న జీవులు అంటే కణం మొక్క ద్వారా ఇవి న్యూక్లియసిస్ మరియు ఇతర కణాల ద్వారా సెల్ అనే ఆర్గానెల్స్ అవి కలిగి ఉంటాయన్నమాట ఇవి. తర్వాత గ్లైకోజన్ వచ్చేసరికి ఇది శరీరంలో గ్లూకోజన్ నిల్వ చేయబడినటువంటి ఒక రూపం అనమాట. గ్లైకోజన్ అంటే ఇది శరీరంలో నిల్వ చేయబడినటువంటి ఇది ఒక గ్లూకోజ్ రూపము. ఇది పాలీసాచురేటెడ్ అంటే ఇది మొక్కలలో పిండి పదార్థాన్ని పాలీసాచురేటెడ్ అంటే పిండి పదార్థాలకు సమానమైనటువంటి జంతు కణాల్లో గ్లూకోజ్ యొక్క ప్రధాన నిల్వలు అనమాట ఇది గ్లైకోజన్ వచ్చేసరికి. తర్వాత కార్డేటా అంటే కార్డేటా అనేది ఇది ఒక జంతువుల యొక్క వర్గం అనమాట. దీనిలో వెన్నుపాము లేదా వెన్నుపూస గల జీవులు ఉంటాయి. అంటే కార్డేటా అంటే గ్రీకు భాషలో తీగ వంటి నిర్మాణం కలిగినటువంటి జీవులు అని అర్థం అనమాట. తర్వాత వీటి జీవిత చక్రం ఏదో ఒక దశలో నోటోకార్డేటా చూసి జంతువుల్లో కలిగి ఉన్నటువంటి ఫైలం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇవి ఏదో ఒక దశలో ఇలా కలిగి ఉంటాయి ఈవల్యూషన్ దాంట్లో. తర్వాత ఫైలోజెనిక్ అని వచ్చేసరికి ఎనాలగస్ అనేది వచ్చేసరికి ఇదేంటంటే ఫైలోజన్ వచ్చేసరికి ఇది ఒక జీవి లేదా సమూహంలో మొక్కల పరిమాణంలో దీని యొక్క చరిత్ర, ఆ యొక్క పరిణామ క్రమంలో, ఆ జీవి పరిణామ క్రమంలో చరిత్ర అని అర్థము. ఒక జాతిలో అభివృద్ధి చెందినటువంటి అంటే పూర్వీకుల లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాటి యొక్క జన్యు సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక జీవి యొక్క పరిణామ చరిత్ర అంతా కూడా ఈ ఫైలోజన్ అనే దాంట్లో
ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఎనలాగస్ క్యారెక్టర్స్ అంటే సారూప్యత అనే పాత్రపై అంటే సమానమైన లక్షణాలు కలిగి ఉంటాయి అనేది దీనిలో ముఖ్య ఉద్దేశం. అంటే పక్షులు మరియు సీతాకోక చిలుకల యొక్క శరీర నిర్మాణము సారూప్యత అనేది వీటిలో తీసుకుని అది పనితీరులో సారూప్యతను చూపిస్తాయి అని చెప్పి ఈ యొక్క అనలాగస్ అనే దాంట్లో చెప్తున్నారనమాట. తర్వాత అసోసియేటివ్ మేటింగ్ అని వచ్చేసరికి ఇది కలగలుపు సంభవం అంటే లైంగిక ఎంపిక అనేది ఇది మొక్కలలో ఉంటుంది. ఇది జనాభాలో సెలెక్టివ్ సంభోగము యాదృచ్ఛికం అనే వాటికి సంబంధించినటువంటిది ఉంటుంది అసోసియేటివ్ మేటింగ్ అనేది. తర్వాత టిష్యూ వచ్చేసరికి ఇంక ఇది కణజాలం అనమాట. సారూప్య మూలం యొక్క కణాల సమూహము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తిస్తుంటుంది ఈ టిష్యూ అనేది. తర్వాత సెంటినోఫరా అనేది ఒక చిన్న ఇది ఇన్వర్టిబ్రేట్స్ అంటే అకశేరుక జీవులు అనమాట. ఇవన్నీ అకశేరుకాలకు సంబంధించినటువంటి ఇవి సాధారణంగా జెల్లియస్ నిర్మాణాన్ని కలిగి అంటే వీటి శరీరము జెల్లీ లాంటివి ఉండి అవి కదిలేందుకు దువ్వెన వంటి అంటే కాంబ్ జెల్లీస్ అంటే దువ్వెన వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. జంతువుల అకశేరుకాల పైన సాధారణంగా దువ్వెన లాంటి జెల్లీలు అని చెప్పి అంటూ ఉంటారు వీటిని అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హాలోజెనిక్ అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇవి అంటే పెద్ద ఘన ఆహారాన్ని హాలోజెనిక్ అంటే ఇవి పెద్ద యొక్క ఘన ఆహారాన్ని ఆహార పదార్థాన్ని హాలోజెనిక్ అంటే పోషణ జీవుల ఆహారాన్ని తీసుకుంటాయి, జీర్ణం చేసుకుంటాయి, గ్రహిస్తాయి అన్నమాట. ఇవి వాటిని గ్రహించడానికి ఉపయోగపడతాయి. అంటే ఇది పోషణ యొక్క పద్ధతిని ఇది ద్రవ లేదా ఘన పదార్థాల సేంద్రియ పదార్థాన్ని తీసుకుని దాన్ని కలిగింది ఉంటుంది హాలోజెనిక్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సెంటినోఫోరా గురించి చెప్పుకున్నాము. తర్వాత స్పెరల్ క్లెవేజ్ అంటే ఇది కణ విభజన యొక్క ప్రణాళిక అనమాట. అంటే ఇది కణ విభజన జరిగేటప్పుడు ఆ యొక్క పిండంలో నిలువు అక్షం అంటే అది ఏ తలంలో ఉంటుంది, అది ఆ తలానికి ఎలా ఉంటుంది అనేది ప్రోటోస్టోమ్స్ అనే ఒక లక్షణాన్ని ఇది కలిగి ఉంటుంది పిండ దశలో ఉన్నప్పుడు. ఇది ఫ్రెండ్స్ టుడే ఇంటర్మీడియట్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ అనేది ఇది మీకు ఉపయోగపడుతుంది వీడియో అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.